మా టీమ్మేట్ మాకు రివైవ్ పట్టుకున్నాడు మామ. అది లాస్ట్ జోన్. మళ్ళీ ఏమైందంటే నేను క్లాక్టర్ దిగా మామ, నాక్ అయిపోయి దిగానండి. దిగ్గానే ఫ్రంట్ లో ఫైరింగ్. వాడిని కొడదామని వెళ్ళా, వాడు నా కోసం క్యాంప్ వేసారు అక్కడ. వెళ్ళగానే వాడికి హెడ్ కొట్టాను, వాడు నాక్ అయ్యాడు. వాళ్ళ టీమ్మేట్ బ్యాకింగ్ సపోర్ట్, వాడిని కొడదామని చెప్పి నీట్ హీల్ చేసుకున్నా. నేను చూసుకోలే, పైన ఇంకొడున్నాడు నా కోసం కాసుకొని. ఈడి మీద రష్కి వెళ్తే ఆడు నన్ను కొట్టు పాడదొబ్బాడు. ఇంకా మా టీమ్మేట్ లాగా మళ్ళీ రివైవ్ చేశారు. రివైవ్ చేయగానే ఓపెన్లో దిగాను ఈసారి. దిగ్గానే ఫ్రంట్లోకి ఎనిమిది సీరియస్ ఫైరింగ్ చేస్తున్నాడు ఆడు. ఎవరిని పట్టించుకోవట్లా. ఆడికి ఏం చేశాను, పీనంటితో కొట్టి ఆయన నాక్ చేశా. ఆడితే రెండు స్నైపర్లు ఉన్నాయి, రెండు ఎత్తేసాను. ఇంకా నా ఫ్రంట్ లో ఒక ఎనిమిది ఫైరింగ్ అవుతుంది. ఆడు ఒక ఎనిమిది నాక్ అయ్యాడు. వాడిని ఎవడు కొట్టాడో తెలియదు, నేను కిల్ చేసుకోలే వాడిని. ఆడికి హెడ్ కొట్టా ఐడల్తో, సారీ బాడీ కొట్టాను. వాడు నాక్ అయ్యాడు. నాక్ అయిన టీం అయిపోతుంది, మొత్తం టీం అయిపోయింది. ఇంకా కిందనైతే ఇంకా క్రాస్ ఫైర్ అవుతుంది సారా, వాళ్ళ టీం ఉంది. వాడిని కొడదామని చెప్పి చూస్తే వాడా ఓపెన్ రావట్లా. వాడైతే ఫుల్ కవర్ ఫైర్ అనమాట, ఓపెన్ రావట్లేదు, ఏం చేయట్లా. సరే కానీ చెప్పి స్నైపర్తో స్కోప్ పెట్టి కూర్చున్నా. ఆడు ఎంతకీ ఓపెన్ రావట్లే. లాస్ట్లో జోన్ మూవే టైంకి నేను కిందకు వచ్చా. ఆడు చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఆడికి అడ్డు కొట్టాను, ఆడు నాక్ అయ్యాడు. అక్కడి నుంచి జోన్ మూవ్ అవుతున్నా, ఒకసారి నాక్ అయ్యా. తీరా చూస్తే ఇంకో ఎనిమిది నా వెనకాతలు ఉన్నాడు ఆడు. మా టీంలో ఇంక ఇద్దరే అలైవ్లో ఉన్నారు. మాకు బోయ పోయింది అనుకున్నాను నేను. మా టీమ్మేట్ అప్పుడు లాస్ట్లో జోన్లోకి వెళ్ళి రివైవ్ పట్టుకున్నాడు. మాకు రివైవ్ అయింది, ఆడు తుల్లిపోయాడు. ఇంకెలాగైనా బోయ కొట్టాలని చెప్పి నీట్గా లూట్ చేద్దాం దిగా. నాకా లూట్ దొరకలే. ఒక్క కిల్లు ఉంది, ఆ కిల్లు పోయి అనుకోండి, కిల్లు పోతాయని చెప్పేసి నీట్గా దిగిపోయాను ఆడి మీదే. ఆడు ఫ్రంట్లో పరిగెడుతున్నాడు. ఆడిని ఎలాగైనా కిల్ దొబ్బాలని చెప్పి పీనెంట్ స్కోప్ పెట్టి కొట్టేసుకున్నాను. ఆ కిల్ వచ్చింది. హాయ్ గైస్, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.